కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 6 నెలలు కంప్లీట్ అవుతూ ఉంది, 7వ నెల రన్నింగ్లో ఉంది. అయితే పరిపాలన పరంగా ఒకసారి చూసుకుంటే అన్న మాట ప్రకారం ప్రతి పని చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు కూడా ఒక్కటొక్కటిగా అవలంబిస్తూ ఉన్నారు. సో పరిపాలన పరంగా ఎక్కడా డోకా లేదు, అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల్లో కూడా మంచి స్పందనే ఉంది. కానీ టీడీపీ కార్యకర్తల్లోనే ఒక అంశం మీద, కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు పాలన మీద కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఒకే ఒక అంశం మీద. దయచేసి ఆ అంశం ఏంటి, ఎందుకు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు మీద కాస్త ఆందోళనకరంగా ఉన్నారని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ కార్యకర్తలను కానీ, జనసేన కార్యకర్తలను కానీ, నాయకులను కూడా ఎవరిని విడిచిపెట్టల. అందరి మీద అక్రమ కేసులు పెట్టాడు. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి పంపించడం. సో రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా విచ్చలవిడితనంగా ఉండే. కక్ష సాధింపు రాజకీయాలు అంటే ఏంటి, ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే, ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా కార్యక్రమం నచ్చక దాని మీద గలమెత్తి మాట్లాడితే సో ఖచ్చితంగా వాడి మీద కేసు బనాయించండి. అందులో భాగంగా నా మీద కూడా ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోలు ఏదైనా చూడండి. నేను ఏ వ్యక్తినైనా సరే గారు అని సంబోధిస్తా తప్ప ఎవరిని పల్లెత్తి మాట కూడా అన్నాను. నా ఛానల్ ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. ఎవరిని వాళ్ళ వ్యక్తిగత దోషణలు కూడా చేయను. మాట ఏదైనా సరే స్పష్టంగా మాట్లాడతా, లేదంటే ఆ వీడియో కూడా పెట్టను. సో అలాంటి నా మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నా మీద కూడా కేసు బనాయించారు. వీడు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడరా, వీడు టీడీపీకి సంబంధించిన మనిషిరా, ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడుతానని చెప్పి నా మీద కూడా కేసు పెట్టారు. సో ఏదైనా సరే తప్పు అంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాం. తప్పు కాని పక్షంలో ధైర్యంగా బయట తిరుగుతాం. ఈరోజు మేము ధైర్యంగా తిరుగుతున్నాం. సో అవన్నీ కాస్త పక్కన పెడితే, కూటమి కార్యకర్తలు బాధపడే ప్రధాన అంశం ఇదే. ఎందుకంటే కూటమి పార్టీలో కొంతమంది మీద, కార్యకర్తల మీద విస్తృత స్థాయిలో కేసులు పెట్టారు, ఇలా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొంతమంది మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళు తిట్టారు, అన్ని పక్కా ఆధారాలు ఉన్నాయి. మేము మన నాయకుల కోసం ఎంత పోరాడుతూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడండి. కొడాలి నాని పార్టీ ఆఫీసుల మీద ఎంత విరుచుకుపడ్డాడో, చంద్రబాబు గారి మీద ఎంత దారుణంగా మాట్లాడాడో, వాళ్ళ యొక్క సతీమణి ఆవిడ మీద కూడా ఎంత దారుణంగా మాట్లాడాడో, ఇవన్నీ తలుచుకుంటే ఒక కార్యకర్తగా మన రక్తం మరుగుపోతుంది తప్ప అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా? అందరి మీద కేసులు నమోదయ్యాయి, కానీ 6 నెలలు గడిచిపోతూ ఉంది. ఒక విచారణ లేదు, దాని గురించి సరైన విధి విధానం లేదు. అరెస్ట్ అని జరుగుతుంది అంటున్నారు, కానీ దాని గురించి స్పందించిన విధానం లేదు, దాని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారే. బయట చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నవ్వుతున్నారు. కూటమి ప్రభుత్వ అధికారులు ఏం చేయగలిగారా, ఒక పచ్చిగా చెప్పాలంటే ఏం పీకగలిగారా మీరు అని చెప్పి కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది వాళ్ళకి? ఒక కార్యకర్తగా మా పార్టీ అధికారంలోకి వచ్చిందే, మా పార్టీ కోసం మేము ఎంత కష్టపడ్డామే, ఇదే పార్టీ కోసం మేము అనేక రకాలుగా కేసులు మా మీద మోయించుకున్నామే, కానీ ఎటువంటి తప్పులు లేకపోయినా కేసులు మా మీద పెట్టారు కదా. కేసులు ఎత్తకపోవడం పక్కన పెట్టేస్తే కనీసం మన మీద అక్రమ కేసులు పెట్టినందుకని వాళ్ళ మీద విచారణ చేపట్టాలి కదా. పలానా వాడి మీద ఆ రోజున ఎందుకు నువ్వు విరుచుకుపడ్డావు, ఎందుకు ఇలా చేసావు? ఈరోజు చాలామంది మీద కేసులు నమోదైనాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధిత వాళ్ళ మీద కేసులు నమోదు, కానీ చాలా తక్కువ మంది మీదే ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. మిగిలిన వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్వేచ్ఛగా తిరగడం తప్పు కాదు, వాళ్ళు తప్పు తెలుసుకొని ఇంకొకసారి కూటమి ప్రభుత్వం విమర్శించకుండా ఉంటే చాలు. అన్యాయంగా అప్పుడు ఏ కార్యకర్త అయినా మనమే, ఆ పార్టీ ఉన్న వాళ్ళకి సంబంధించిన, వాళ్ళకి మనకు సంబంధించిన అంతా ఒకటే. ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాల గురించి మేము మాట్లాడట్లా. కనీసం ఇలా పెట్టినందుకైనా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? కేసు పెట్టినప్పుడు వాళ్ళని ఎందుకు వెంటనే కార్యకర్తను అరెస్ట్ చేసినట్టు నాయకులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కార్యకర్త అయితే ఒకలాగా, నాయకుడైతే ఒకలాగా. కార్యకర్త అయితే తప్పులు చేసినట్టు కనపడుతుందా, కానీ నాయకులు తప్పులు చేసినట్టు కనపడలేదా? కార్యకర్త ఏ చిన్న తప్పు చేసినా స్పష్టంగా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నప్పుడు, నాయకుడు తప్పు చేసినప్పుడు పక్కా ఆధారాలు అవి కూడా పక్కాగా కనపడుతున్నాయి కదా, అదే భూతద్దంలో కనపడుతున్నాయి కదా. అన్ని ఆధారాలు ఉండి కూడా ఎందుకు వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఆ నాయకుడిని అరెస్ట్ చేస్తే వెనమలు వచ్చిన ఇబ్బందులు ఏంటి?
ఏమవుతాయి? అల్లజల్లు సృష్టించేస్తారనా? లేకపోతే ఎక్కడెక్కడైనా ధర్నాలు రాస్తారోకలు జరుగుతాయనా? ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఇదే కార్యకర్తలు నడి రోడ్డు మీద ఉండి ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, అన్నీ చేశారు. అలా రాస్తారోకలు చేసిన ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించారు. 41 నోటీస్ ఇచ్చి బయటకు వదిలేరు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కదా ఈ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చారంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఇన్ని సీట్లు ఇచ్చి పట్టం కట్టారంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావడం బట్టే కదా. ఆ వ్యతిరేకత ఉండబట్టే కదా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఒకసారి నిలదీయాలి, వాళ్ళకి సంబంధించిన నాయకులను ఖచ్చితంగా నిలదీయాలి. ఎందుకంటే రాష్ట్రం అప్పులు ఊపులు కూరుకుపోయింది. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు. వీళ్ళ అప్పుల భారం అంతా ప్రజల మీదే కదా పడేది. ఇన్ని అప్పులు ఎలా చేశారు? ప్రతి నాయకుడిని నిలదీయాలి, ప్రతి శాఖకు సంబంధించిన నాయకులు నిలదీయాలి, వాళ్ళ మీద ఎంక్వైరీలు వేయాలి, అవినీతి సొమ్మంతా వెలికి తీయాలి. ఆ డబ్బు ఆ ప్రజల మీద ఆ భారం పడకుండా అదే నాయకులతో కట్టించాలి. ఈ రోజున 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి అంటారు, అవి పెరుగుతున్నాయి, ఈ పెరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. ఒకవేళ నిజంగా పెరిగినాయి అంటే ఆ భారం ప్రజల మీదే కదా పడేది. అలా పెడుతున్నప్పుడు ఈ అధికారులందరూ బాగానే ఉంటున్నారు, ప్రజలే కదా నష్టపోయేది. కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ విమర్శించడం అని కాదు, పాయింట్ మాట్లాడుతున్నాను, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే టీముని కనుక ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలి, ప్రతి శాఖకు సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. మంత్రులు మారుతూ ఉంటారు. మొదటి సంవత్సరం ఉన్నటువంటి మంత్రి, చివరి దశలో ఉన్నటువంటి 5వ సంవత్సరంలో ఉన్నటువంటి మంత్రి, ఎవరికి తారతమ్యం లేవు. ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే సంబంధిత శాఖలో తను ఉన్నంతకాలం ఏం జరిగినాయి ప్రతి పింటుపుని ఎంక్వైరీ చేసుకుంటే ఈ 1,00,000 కోట్లేంటి ఎన్నైనా బయటకు వచ్చిన ఎన్ని ప్రతిదాన్ని ఎంక్వైరీ చేసుకుంటే ప్రతిదీ క్లియరెన్స్ అవుద్ది. ఈ రోజున గతంలో వాళ్ళు ఎంత విచ్చలవిడిగా రెచ్చిపోయి ఎంత అరెస్టులు చేస్తే కనీసం వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీలు తీసుకోవట్లా? మనం ఇచ్చినటువంటి అలసే ఈ రోజున ఏం జరిగింది? కడప నియోజకవర్గంలో ఎంపీడీఓగా ఉన్నటువంటి ఆయన్ని ఉద్యోగస్తుని వైసీపీ ఎంపీపీ దౌర్జన్యంగా లోనకెళ్ళి చితక్కొట్టేస్తే కాలర పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి స్టేషన్లో పడేశారు కదా. అలా చేయాలి కదా. ఈ రోజున కోరుకునేది అటువంటి ప్రభుత్వాన్ని కదా. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు వెంటనే అలా శిక్షించగలిగితేనే కదా రేపన్న రోజున ఎవడైనా తప్పు చేయాలంటే ఆలోచిస్తాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శించి అంత దారుణంగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తేనే కదా రేపన్న రోజున ఇంకోటి నోరెత్తకుండా ప్రశాంతంగా ఉంటాడు. పార్టీల పరంగా కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నారో ఆ కార్యకర్తని యొక్క కష్టం గుర్తించాలి కదా, తన బాధను కూడా పంచుకోవాలి కదా. ఇప్పుడు నా మీద కేసు పెట్టారండి, నా మీద పెడితే చంద్రబాబు గారి మీద పెట్టినట్టు కదా. ఆ పార్టీ కోసం కష్టపడినందుకే కదా నా మీద పెట్టారు. ఆ బాధ ఇప్పుడు కింద స్థాయిలో నాకు తెలుస్తుంది. అదే చంద్రబాబు గారు తెలియాలంటే ఆ అరెస్ట్ నా మీద కేసు పెట్టిన వాళ్ళ మీద సరైన ఎంక్వైరీ చేస్తానే కదా నాకు న్యాయం జరిగినట్టు. అబ్బా నా పార్టీ నాకు అండగా ఉంది, చంద్రబాబు గారు నా మాట ఇచ్చిన ప్రకారం నాకు అన్నీ ఆయన్ని కాస్త కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇంకొకసారి ఎవరో ఇలా జోలికి వెళ్ళకూడదని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ఆయన హ్యాపీ, నేనే కౌన్సిలింగ్ తీసుకున్నవాడు హ్యాపీ, నేను హ్యాపీయే. అరే బాబు పలానా వాడిని విమర్శించకూడదు, పలానా వాడు జోలికి వెళ్ళకూడదు, మనం ఎందుకు మన పని మనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారు, నేను జాగ్రత్త పడతా. సో ఇది కదా మార్పు అనేది కోరుకునేది. దయచేసి కూటమి ప్రభుత్వం కాస్త ఆలోచించండి. ఇలా చాలామంది కార్యకర్తల మీద, చాలామంది నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. దయచేసి వీటి మీద త్వరితగతిని ఎంక్వైరీలు చేసి అందరికి న్యాయం చేస్తారని చెప్పి మా